డేస్ యూత్ అంతా అలాగే ఉన్నారు. ముందు మన వర్క్ చూసుకుందాం. ఓకే ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ ఐల్ బి బ్యాక్ ఇన్ అ మూమెంట్. Hi Siddhant, what a pleasant surprise. You're my favorite singer. Can I sit here? No. Okay. And I like you so much, Siddhant. Oh, you're so lucky. Hey, Aki, ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ది గ్రేట్ సింగర్ సిద్ధాంత్ నాకు ఐ లవ్ యూ చెప్పాడే. నా హృదయం చూడు ఎలా ఎగిసిపడుతుందో, నా చెక్కెళ్ళు పెదవులు ఎలా ఎరుపెక్కాయో, నా కళ్ళు చేప కళ్ళని సముద్రం చెప్పిందంట. చందమామ అతనితో నాకు ఐ లవ్ యూ చెప్పమందంట. ఎంత పోయిటిక్ గా చెప్పాడే. అయితే నువ్వు కూడా అంతే పోయిటిక్ గా ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. ఎలా? అందమైన పువ్వుతో ఐ లవ్ యూ టు అని చెప్పు. అందమైన పువ్వుని చెవిలో పెట్టుకోకపోతే తన చేతికిచ్చి చెప్పొచ్చు కదా. ఓ థ్యాంక్ యూ సో మచ్ మై డార్లింగ్. ఏ ఇక్కడొద్దు, అక్కడ తీసి చెప్పు. ఓకే థ్యాంక్ యూ. ఏ అక్షర, ఆల్ ది బెస్ట్. ఓకే సిద్ధాంత్, మీరన్నా మీ పాటలన్నా నాకు చాలా ఇష్టం. నేను రోజుకి 10 సార్లు మీ పాటలు వింటాను తెలుసా. నాకు మీరంటే చాలా ఇష్టం సిద్ధాంత్. అక్షర, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? కాఫీ తాగడానికి ఫ్రెండ్స్ తో వచ్చాను డాడీ. ఫ్రెండ్స్? ఎవరా ఫ్రెండ్స్? వాళ్ళ నీ ఫ్రెండ్స్? ఇలాంటి వాళ్ళతో తిరిగే నువ్వు సున్నాలు తెచ్చుకుంటున్నావు. తిరిగింది చాలు, కమ్ విత్ మీ. సారీ సిద్ధాంత్, డాడీ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత ప్రిపేర్ అయ్యానో తెలుసా, కానీ నా మనసులో మాట చెప్పలేకపోయాను. నెక్స్ట్ వీక్ వ్యాలంటైన్స్ డే రోజున ఐ లవ్ యూ టూ అని తప్పకుండా చెప్తాను. కొంచెం వెయిట్ చేయి. Yes! హలో. హాయ్ సిద్ధు. సారీ ఫ్రెండ్, నేను కొంచెం రూమ్ షిఫ్టింగ్ పనిలో ఉన్నాను. అవునా? ఎక్స్క్యూజ్ మీ, అది కొంచెం జాగ్రత్తగా పెట్టండి. అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏంటి మ్యాటర్? థ్యాంక్ యూ. తిట్లు వినడానికి నేను ఇక్కడ రెడీగా ఉంటే నువ్వేంటి థ్యాంక్ యూ చెప్తున్నావు? ఇంతకీ ఏం జరిగింది? ఏం జరుగుంటుందో చెప్పుకో. ఏముంటుంది, ఒక గిఫ్ట్ తీసుకెళ్లి అతనికి ఇచ్చి ఉంటావు అంతే. నువ్వు పెద్ద ట్యూబ్లైట్ వి, నేను ఇవ్వలేదు. సిద్ధాంత్ నాకు రెడ్ రోజ్ ఇచ్చాడు. ఏంటి, రెడ్ రోజ్ ఇచ్చాడా? ఇచ్చింది రెడ్ రోజే కదా, అంత షాక్ అయ్యేందుకు? రెడ్ రోజ్ ఇచ్చాడంటే సంథింగ్ స్పెషల్ కదా. రెడ్ రోజ్ ఇచ్చి ఏం చెప్పాడు? ఐ లవ్. ఏం చెప్పాడో చెప్పు, నీకు అవసరమా? అయితే వినడం నాకు అవసరమా? సిద్ధాంత్ ఏం చెప్తే నాకెందుకు, ఏమిస్తే నాకెందుకు? నువ్వు ఫోన్ పెట్టే. ఫోన్ పెట్టేకు. అయితే చెప్పు. రెడ్ రోజ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. ఐ లవ్ యూ చెప్పాడా? రెండో సిట్టింగ్ కే గురుగారు మ్యాటర్ సెట్ చేశాడు అనమాట. ఎంతైనా పాప్ సింగర్ కదా, చాలా ఫాస్టే. ఇంతకీ నువ్వేం చెప్పావు? ఏం చెప్పలేదు. పోనీ ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకెందుకు, నేను February 14th ఏదో ఒకటి చెప్తా. ఆ రోజు చాలా స్పెషల్ డే కదా. February 14th అంటే నువ్వు కూడా సిద్ధాంత్ ని ఆగాగు, అంత లాగొద్దు. February 14th వరకు వెయిట్ చేయి. ఎక్స్ట్రాగా ఏం ఊహించుకోవద్దు. ఓకే బాయ్. ఏం ఊహించుకోకన్నావు, కానీ నీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఐ లవ్ యూ అక్షర. ఐ లవ్ యూ అక్షర. ఐ లవ్ యూ.